ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. సో ఇప్పుడు మనం ఫస్ట్ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసాం కదా. సో ఈ యొక్క ఫస్ట్ 3 చాప్టర్స్లో కామన్గా వచ్చేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇన్వెంటెడ్ సి ప్రోగ్రామింగ్? మనందరికీ తెలిసిందే, ఎవరు కనిపెట్టారు? డెన్నిస్ రిచ్చే. సో అది మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు? సో మీకు ఆ స్టోరీ చెప్పాను కదా, న్యూయార్క్లో అలిస్టేర్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి టెన్నిస్ అంటే బాగా ఇష్టం. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అండ్ వాడి యొక్క పేరు వచ్చేసి డీతో స్టార్ట్ అయింది కాబట్టి డెన్నిస్ అనేటువంటి పేరు పెట్టాడు. అండ్ డెన్నిస్కి రిచ్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి కోరిక ఉండేది కాబట్టి డెన్నిస్ రిచ్చే అనేటువంటి పేరు అయితే పెట్టాడు అనమాట. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి, మీకు గుర్తుండాలి అని చెప్పేసి ఆ స్టోరీ అయితే మీకు చెప్పాను అనమాట. ఓకే, సో హూ ఇన్వెంటెడ్ సి ప్రోగ్రామింగ్, లేదా ఎవరైనా ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అన్నారనుకోండి, డెన్నిస్ రిచ్చే అనమాట. సో వై ఈజ్ సి కాల్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? సిని మదర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎందుకంటారు అనుకోనంటే, కొత్తగా ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా కూడా అది సిని ఆధారం చేసుకొని డెవలప్ చేసింది. C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా సిని ఆధారం చేసుకొని డెవలప్ చేసినారనమాట. అందుకోసమే సిని మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటారనమాట. సో మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు బుద్ధి పుట్టి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాలి అనుకుంటే మాత్రం 100% సినే రిఫర్ చేస్తారనమాట. ఓకే, వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ అన్ ఎగ్జాంపుల్? సింపుల్గా మనకు తెలిసిందే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ యూజర్ అండ్ ఏ కంప్యూటర్ హార్డ్వేర్. ఫస్ట్ మనం నేర్చుకున్నాం ఫస్ట్ చాప్టర్లో. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటి? విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అదేవిధంగా యూనిక్స్ మన యొక్క డెన్నిస్ రిచ్చే కనిపెట్టాడు కదా, సో అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అయితే సిని ఎందుకోసం ఇన్వెంట్ చేశారు? మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటే కదా, దానికోసం ఒక సొల్యూషన్ మనం కనిపెడతాం. సో సిని కనిపెట్టడానికి గల కారణం ఏంటి అనుకోనంటే, యూనిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో సి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టారు. సో కనిపెట్టిన తరువాత ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి అలిస్టేర్ వాళ్ళ నాన్న అండ్ అదేవిధంగా డెన్నిస్ రిచ్చే వీళ్ళిద్దరూ కూర్చొని యూనిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరుని అయితే పెట్టారు. అది ఏ విధంగా పెట్టారు అనేది కూడా మనం డిస్కస్ చేసాం. నాకు తెలిసి మీకు ఆ స్టోరీ కూడా నచ్చుండొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్కి ఏం పేరు పెట్టాలి అని అడిగాడు అనమాట. ఏం పేరు పెట్టాలి అని వాళ్ళ ఫాదర్కి అడిగాడు అనమాట. యూ టెల్ యూ నేమ్ ఫాదర్ అని చెప్పి అడిగాడు అనమాట. అప్పుడు మన యొక్క అలిస్టేర్ ఏమంటాడు? ఎవరు? నేనా అని అన్నాడు అనమాట. సో దానికి మన యొక్క డెన్నిస్ ఏమన్నాడు? ఎస్ యూ అన్నాడు. ఓకే, ఏమన్నాడు? ఎస్ యూ అంటే నువ్వే చెప్పాలి అన్నాడు అనమాట. సో దానికి మన యొక్క అలిస్టేర్ ఏమన్నాడు? ఓర్ని ఏదో ఒకటి ఫిక్స్ చెయ్యు అని అన్నాడు అనమాట. ఓకే, ఏమన్నాడు? ఓర్ని ఏదో ఒకటి ఫిక్స్ చెయ్యు అన్నాడు అనమాట. సో అప్పుడు మన యొక్క డెన్నిస్కి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ మనడు ఏమన్నాడు? యూ అన్నాడు అనమాట. సో తరువాత మన యొక్క అలిస్టేర్ వాళ్ళ నాన్న ఏమన్నాడు? ఓర్ని అన్నాడు అనమాట. సో ఈ మాటలు విన్న తర్వాత మన యొక్క డెన్నిస్కి ఒక ఐడియా వచ్చింది. ఓర్ని అన్నాడు కదా, సో ఏం చేశాడు అనుకోనంటే, ఇందులో నుండి నీ తీసుకున్నాడు. ఏదో ఒకటి ఫిక్స్ అని అన్నాడు కదా, అది కొంచెం వీడికి ఎందుకో బాగా అనిపించింది. అందులో నుండి ఎక్స్ని తీసుకున్నాడు అనమాట. సో వీటిని అన్నిటిని తీసుకొని ఏం చేశాడు అనుకోనంటే, యూనిక్స్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు పెట్టాడు అనమాట. ఓకే, తర్వాత ఫ్యూ బెనిఫిట్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఫ్యూ ఏంటి? ఇది మనం ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉపయోగించవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉపయోగించవచ్చు, డేటాబేసెస్లో ఉపయోగించవచ్చు, కంపైలర్స్, డివైస్ డ్రైవర్స్, ఇట్లా చాలా అంటే చాలా ప్లేసెస్లో ఉపయోగించవచ్చు. సో కాకపోతే ఇవి మీరు గుర్తుంచుకొని ఎవరైనా అడిగారు అనుకోండి మీరు చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ 3 చాప్టర్స్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం. ఆ తరువాత స్లోగా మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. కానీ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళే ముందు ఒక మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అనుకోనంటే, ఫంక్షన్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఒక ఫంక్షన్ అనేది గ్యారంటీ ఉండాలన్నమాట. సరే, మీకు మేబీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ దాన్ని నేను చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.